ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటున్నారా? ఎందుకంటే ప్రతిరోజులాగానే మనం ప్రతి దినం ప్రభుకు మన యొక్క నడవడికను, మన యొక్క దినచర్య అంతయు ప్రభుకు అప్పగించాలండి. అందుకోసం నేను ప్రతిరోజు చెప్తున్నాను, వాక్యము ప్రార్థన ఈ రెండు సమభాగాలుగా ఉంటేనే మన జీవితం దేవునితో సమానముగా నడిపించగలుగుతాడు. మనం దేవుని యొక్క వాగ్దానం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియ భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇంత మంచి మాట ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నాడండి. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అంటున్నాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు వేదన పడుచున్నావో, ఏదైతే నువ్వు పొందుకోవాలని ఆశపడుచున్నావో, ఒకవేళ దాని విషయంలో అస్సలు భయపడద్దండి. దేవుడు ధైర్యం తెచ్చుకొని ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు తప్పకుండా ఆయన కార్యం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఇక్కడ భయపడకము, దేవుని వలన కృప పొందితివి అని మంచి వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు. మనుషుల వలన కాదండి మనం కృప పొందేది, దేవుని వలనే మనము కృప పొందుకుంటాం. ఏ విషయంలోనైనా కూడా నువ్వెన్ని విషయాలలో కోల్పోయి ఉన్నావో, ఏ సమస్యల్లో చిక్కుబడి ఉన్నావో, ఏ చింతతో ఏ వేదనతో నువ్వు కృంగిపోతూ బాధపడుచున్నావో, ఆ విషయాలలో నువ్వు ఎంత భయపడిపోతున్నావో, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని వలనే నీవు కృప పొందుకునే విధంగా ప్రభు నిన్ను మలచబోతున్నాడు. కేవలం దేవుని వలనే కృప అనేది మనకు దేవుని వలనే కలుగుతుందండి. దయచేసి ఇది ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గట్టి నమ్మకంతో ప్రార్థన చేయండి. చేస్తూ అలసిపోవద్దండి, అందులో భయపడద్దు. ఏమవుతుందో, ఇది జరుగుతుందో లేదో అని మనం అస్సలు భయపడద్దండి. ఎందుకంటే దేవుని వలన నీవు కృప పొందుకునే దానిగా ఉన్నావు కాబట్టి దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేయనై ఉంటున్నాడు, మన యొక్క జీవితంలో. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడు, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినాన్ని క్షణాన్ని బట్టి మహిమ చెల్లిస్తూ, దినమంతటి బట్టి ప్రభా అయ్యా బిడ్డలందరి పట్ల నీ దయనుంచండి, దీవించండి తండ్రి. వాళ్ళు ఏ విషయంలో భయపడుచున్నారో కేవలం నీ వలన కృప పొందుకునే భాగ్యం దయచేసి సహాయం దయచేయమని ఆశీర్వించమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.